గుట్టు చప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. 10th ఇంటర్ డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా సభ్యులు 5గురిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ విద్యా సర్టిఫికెట్లతో పాటు బోనాఫైడ్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. 50,000కు 10th, 75,000కు ఇంటర్, 1,20,000 రూపాయలకు డిగ్రీ సర్టిఫికెట్ను ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో నార్సింగి చింతచెట్టు ప్రాంతంలోని నిఘా ఏర్పాటు చేసి కేటుగాళ్లను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇక నకిలీ సర్టిఫికెట్లను కస్టమర్లకు ఇవ్వడానికి వచ్చిన 5గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల వద్ద నుండి SRM యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు, పలు నకిలీ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి. దేవిక, మనం చూడొచ్చు ఈ నకిలీ సర్టిఫికెట్స్ సంబంధించి గతంలో చాలా ఉండే, తర్వాత తగ్గుముఖం పట్టిన తర్వాత పోలీసులు కూడా నిఘా పెంచడంతో చాలా వరకు కంట్రోల్ అయింది. కానీ మరోసారి గుట్టు చప్పు కాకుండా ఈ నకిలీ సర్టిఫికెట్ తయారిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 10th ఇంటర్ డిగ్రీకి సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను వీళ్ళు తయారు చేస్తా ఉన్నారు. ఇవే కాకుండా బోనఫైడ్ సర్టిఫికెట్ తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో చూస్తే మనం అంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క రేటు పెట్టారు. అంటే 50,000కు 10th సర్టిఫికేట్, 75,000కు ఇంటర్ సర్టిఫికేట్, 1,20,000కు డిగ్రీ సర్టిఫికేట్, ఇట్లా ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు కూడా పెట్టి వీళ్ళు అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నకిలీ సర్టిఫికేట్ ఇవ్వడానికి, కస్టమర్లకు ఇవ్వడానికి దీంట్లో ప్రధానంగా 5గురు కీలకంగా వ్యవహరించారని తెలుస్తా ఉంది. ఈ 2 రోజుల నుంచి మనం గమనిస్తే SRM యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతోటి ఈ నకిలీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, బోనఫైడ్ సర్టిఫికెట్లు అన్ని కూడా తయారు చేస్తున్న తెలుస్తా ఉంది. మొత్తంగా తయారీ, ముద్రణ, విక్రయం వంటి వాటిలో మొత్తంగా నలుగురు పాల్గొన్నారు. దీన్ని మనం గమనిస్తే మీర్జా అఖ్తర్, అలాగే మహమ్మద్ ఆజాద్, అలా వడ్డేపల్లి వెంకట సాయి, తర్వాత రోహిత్ కుమార్, తర్వాత ప్రవీణ్, వీళ్ళంతా 5గురు కూడా ఈ దందా కొనసాగి తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు, దీంట్లో ఎంత సంపాదించారు దాని మీదే కాకుండా ఈ నకిలీ సర్టిఫికేట్ సంబంధించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ప్రమోషన్ కోసం కూడా ఈ సర్టిఫికెట్లు వాడినట్టు కూడా విచారణ తేలింది. ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. తర్వాత కస్టడీ తీసుకుని విచారిస్తే ఇంకా ఎక్కడెక్కడ ఈ సర్టిఫికెట్ అమ్మారు, ఎంతమందికి అమ్మారు, దీంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారు దాని మీద పూర్తి విచారణ చేసే అవకాశం కనిపిస్తామని దేవిక. ఈ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుందంటారు? దాదాపుగా ఇది గత 2 సంవత్సరాలుగా సాగుతుందని చెప్పేసి పోలీసులు విచారణలో తేలింది. ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. మళ్ళీ ఈ ప్రస్తుతమైన జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన తర్వాత మళ్ళీ తిరిగి కస్టడీ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోర్టు అనుమతితో జ్యుడిషియల్ పోలీస్ కస్టడీ తీసుకుని విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతా ఉన్నారు. మొత్తంగా ఈ సర్టిఫికెట్లు సంబంధించి నిజంగానే యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయా, వీళ్ళు సేమ్ అంటే నకిలీ సర్టిఫికెట్ తయారు చేస్తున్నారా, తర్వాత దీంట్లో 5గురు కాకుండా ఇంకెంతమంది ఉన్నారు, తర్వాత దీనికి సంబంధించిన సర్టిఫికెట్లు ఎవరెవరికి ఇచ్చారని దాని మీద దృష్టి సారించి విచారణ చేస్తుంటే మనకు సమాచారం అంతా ఉంది దేవిక.